మరియతో ప్రదానము చేయబడిన యోసేపునకు ఈ విషయము తెలియక అతడు ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. దేవుని కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనుము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. ఇది ఎలా జరుగును? సరే, ఇది ప్రభువు చిత్తము నెరవేరునుగాక. మహారాజుకు జయము జయము. ఎవరో తూర్పు దేశం నుండి జ్ఞానులట తమను దర్శింప వచ్చి ఉన్నారు. ప్రవేశపెట్టము. ప్రణామములు మహారాజా. మహారాజునకు జయము జయము. ప్రణామములు. మీ వచ్చిన రాకు కారణమేమి? రాజా, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఆ నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చును. యూదుల రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు. ఇక్కడ నేనే రాజు. నేను తప్ప రాజెప్పుడును లేడు. నేనే రాజు. ఎవరెక్కడ? మహాప్రభు, మీరు వెళ్ళి శాస్త్రులను యాజకులను పిలువనప్పుడు ప్రణామములు మహారాజా. తమరు మమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటి? సెలవు. మీరు లేఖలను పరిశీలించి చూడండి. క్రీస్తు ఎక్కడ పుట్టును? అలాగే మహారాజా. యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడింది మహారాజా. అవునా? సరే, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి క్రీస్తు ఎక్కడ పుట్టినో తెలుసుకుని నేను వచ్చి పూజించినట్లు మీకు తెలిసిన పిమ్మట నాకు తెలియపరచు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని రాజు వలన ఆజ్ఞ ఆయను. సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయనహో. కాబట్టి
సత్రములో ఏమన్నా స్థలము ఉన్నదా? నా భార్య నిన్ను చూడాలి, నడవలేకపోతున్నది. లేదు లేదు, జనాభా లెక్కలున్న సత్రం అంతా నిండిపోయి ఉన్నది. మీరు మరొక చోట ప్రయత్నించండి. ధన్యవాదములు. అయ్యా, మీ సత్రంలో ఏమన్నా స్థలము ఉన్నదా? నా భార్య నిన్ను చూడాలి, నడవలేకపోతున్నది. లేదు లేదు, సత్రంలో స్థలమేమీ లేదు. సత్రమంతా నిండిపోయింది. ఆగండి అయ్యా, మా పశువుల పాక ఉన్నది. మీకు అనుకూలమైతే అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ధన్యవాదములు. ఆ దినములలో కొందరు గొర్రె కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఏంట్రా ఇంత వస్తుంది? అవునరా, నాకు భయం వేస్తుంది. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక